ప్రైజ్ లాడండి. ఈ రాత్రి సమయాన దేవుని మనల్ని కాచి కాపాడి నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకో చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, కృపగల దేవ, ప్రేమగల యేసయ్యా, నీకు వందనములు నాయన. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా నాయన నీ కృపను బట్టి మమ్మల్ని ఆశీర్వదించి తండ్రి నాయన ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు ప్రభావ. ఈ రాత్రి వేళ ఏ తెగులు మా మీద రాకుండా ప్రభావ మీరు కాచి కాపాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకే మీకు వందనాలు ఆయన. మా జీవితాలను మీకు అప్పగించుకుంటూ తండ్రి, ముందున్న సమయంలో నాయన మీకు అప్పగించుకుంటూ తండ్రి, మీరు మహిమపరలాగున తండ్రి కార్యాలను జరిగించమని ఆశీర్వదించమని బ్రతుకున్నాడుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతుకున్నాడు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాక్యము, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఈ వాక్యం వచ్చేసి యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మనకు బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఎవరికైనా ఏ శ్రమ అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకోవాలండి. ఏ విధంగా అంటే, చాలా వరకు ప్రార్థన అనగానే పడుకొని కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఆ విధమైన ప్రార్థన కాదండి. దేవుని యందు ఎంతో గౌరవమైన ప్రార్థన చేయాలి, భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం చేసే ప్రతి ప్రార్థన పరిశుద్ధ లోకంలో దేవునికి వినపడేలాగా ఉండాలి. ప్రతి ఒక్కరు మోకరించాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో మన ప్రార్థన అంత బలమైనది, దేవుని సన్నిధిలో ఘనముగా వినపడేలాగా మనం ప్రార్థన చేయాలి. ఒక సమస్య రాగానే కుమిలిపోయి నా దేవుడు నాకేం చేయలేదు, నా దేవుడు నాకు లేడు, నా దేవుడు నాకు సహాయం చేయలేడు, ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఎప్పుడైతే మనకు శ్రమ సంభవించెనో ప్రార్థన చేయడని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధంగా మనం ఏ సమస్య కానీ, ఏ ఒక ఇబ్బంది కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఏమొచ్చినా కూడా మనం కృంగిపోకుండా దేవుని యందు మన 2 మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా రెండోది ఏం చెప్తున్నారంటే, సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఏదైనా మాకు ఒక మంచి శుభకార్యం జరిగింది, మాకు మంచి సంతోషకరమైన విషయం జరిగిందంటే దేవుణ్ణి కీర్తించాలి. ఏ విధంగా కీర్తించాలి? దేవా, ఈ కార్యం నాకు జరిగించావు ప్రభువా, దాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు అని చెప్పి దేవుని కీర్తించి ఆరాధించి దేవుని ఎంతగానో మనం కనపరచాలి. దేవుడు చేస్తున్న కార్యాలు 1 కాదు 2 కాదండి, చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మనం దేవుణ్ణి ఎంతగానో కీర్తించాలి, ఎంతగానో ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానిస్తూ ఉండాలి. ఈ ఛానల్ ఓపెన్ చేయడం ద్వారా దేవుడిని నేను ప్రత్యేకంగా బ్రతిమలాడుకుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా ఎన్నో అద్భుతాలు జరగాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి అని చెప్పి నేను చాలా కోరుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తానండి. శ్రమ అనగానే చాలా వరకు ఏమైపోతుందంటే, అందరూ దుఃఖంలోకి వెళ్ళిపోయి నాకు ఇంకా ఏమీ లేదు, నన్ను ఎవరు హెల్ప్ చేయడం లేదు, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నన్ను అందరూ వదిలేశారు, దూరంగా ఉన్నాను అని చెప్పి ఏవేవో థాట్స్, తలంపులు, ఆలోచనలు అలాంటివి లేకుండా ఏదైనా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు దేవుని హత్తుకుని ఉండాలి. ఏ విధంగా హత్తుకుని ఉండాలంటే, మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి క్షణం దేవుని ఆరాధిస్తూ, దేవుని తలుచుకుంటూ, దేవుని ప్రార్థించుకుంటూ, మన ఆలోచనలు, మన తలంపులు, మన శ్రమలు బట్టి దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచన, మన తలంపు, మనం చేసే ప్రతి ప్రార్థన అది దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలి. కాబట్టి ఈ దినం మనకు దేవుడిచ్చిన వాక్యం యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం బట్టి మనము దేవుని ఈ విధంగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను అనుగ్రహించమని దేవుడు ఆశీర్వదించుని బ్రతిమలాడుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, కృపగల దేవా, ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, యాకోబు 5:13 మీరు వాక్యం ద్వారా మాట్లాడి నాయన, మీరు మమ్మల్ని నాయన ఎంతగానో బలపరిచినందుకే మీకు వందనాలు తండ్రి. నాయన, శ్రమ కలిగినప్పుడు ప్రభా నిన్ను ప్రార్థించి, సంతోషం వచ్చినప్పుడు నాయన నిన్ను కీర్తించి భాగ్యం తండ్రి మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నాయన,
నాయన ఇదిగో తండ్రి ఎందరో ప్రభా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి దుఃఖంతో నాయన నిద్ర లేచి ప్రభా బాధతో నిద్ర లేచి ప్రభా తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి తండ్రి కుమిలిపోయే వారు ఉన్నారు ప్రభా వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన నామందు నాయన ప్రతి ప్రార్థన బలమైనదని తండ్రి వారికి తెలియపరచండి ప్రభా మీ కార్యాలను జరిగించండి. ఎవరైతే నాయన దుఃఖంలో ఉన్నారో ప్రభా ఎవరైతే ప్రభా బాధలలో ఉన్నారో ప్రభా తండ్రి మీ రక్షణ నాయన వారికి కుమ్మరించండి. నాయన నీ ఆత్మను నాయన వారి ఎందు నాయన బ్రతులాడుకుంటున్నాం తండ్రి. నాయన మీ కార్యాన్ని జరిగించండి. నాయన వారి మధ్యనైనా నేనున్నాను అని తండ్రి నాయన మీరు సెలవిచ్చినట్టుగా ప్రభా తండ్రి నాయన మీ కార్యాన్ని నాయన వాళ్ళు ఎందుకు జరిగించి తండ్రి ప్రతి మనిషిని ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించి మీరు నాయన బలపరిచి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ నాయన నీ మర్మాలు తెలుసుకుని ప్రభా నీ రక్షణలోకి నడుచులాగా మీరు కృప చూపించి దేవా మీరు సహాయం చేసి తండ్రి మాకు ముందున్న సమయాన్ని ప్రభా మీకు అప్పగించుకుంటుండగా తండ్రి మా ప్రతి పనిలో మీరు తోడునండి. నాయన మేము చేయి కార్యములన్నిటిలో మీరు తోడుగా ఉండి నాయన మమ్మల్ని ఆశీర్వదించి ఎంతగానో బలపరిచి ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుటకు నిన్ను ఆరాధించుటకు నిన్ను స్తుతించుటకు తండ్రి మాకు బలమును దయచేసి మంచి జ్ఞానమును దయచేసి దేవా మాకు నాయన ప్రతి ఉదయకాల సమయంలో ప్రభా ఒక చిన్న మాట ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ఎంతగానో బలపరిచి ప్రభా మా ఉదయకాల సమయంలో ప్రభా మా దుఃఖం ఉన్న సమయంలో ప్రభా తండ్రి ఆ తలంపును వదిలేసి నా దేవుడు ఉన్నాడన్న బలమైన నాయన తలంపుతో మేము నాయన సాగిపోలాగున మీరు కృప చూపించి ఆశీర్వదించి మీరు బలం ఇవ్వమని బ్రతులాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతులాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.